భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గావ్ చలో బస్తీ చలో కార్యక్రమాన్ని వేల్పూర్ మండల పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ భీమ్గల్ యోగేశ్వర నరసయ్య హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మండల అధ్యక్షుడు ఏలేటి రమేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి లాబుశెట్టి భానుచందర్, మండల ఉపాధ్యక్షుడు బెల్ధారి నవీన్, బూత్ అధ్యక్షులు ప్రసాద్, రాజ్ కుమార్, మధు, సీనియర్ నాయకులు రాజు, కార్యకర్తలు పాల్గొని పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేశారు. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. ఈ రోజు మన భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిన సందర్భంగా ఈ ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఈరోజు వేల్పూర్ మండలంలో ఇక్కడ సమావేశము మన కార్యకర్తలతో జరుపుకోవడం జరిగింది. మన జనసంఘ అనేది 1952లో మన ఆవిర్భవించిన తర్వాత మన 1980 ఏప్రిల్ 6వ తారీఖు నాడు మన అటల్ బిహారీ వాజ్పేయి గారు మరియు ఎల్కే అద్వానీ గారు మన భారతీయ జనతా పార్టీని ఆవిర్భవించడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు 45 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకొని మన 1980లో పార్టీ ఆ రోజు పోటీ చేయడం జరిగింది. పోటీలో ఒక 3 సీట్లతో 2 సీట్లు సాధించడం జరిగింది. తర్వాత 88 సీట్లు 1999లో 80 సీట్లు సాధించిన 88 సీట్లు. తర్వాత 1999లో 103 సీట్లతో గెలుపొంది ఒక 13 రోజులు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా గెలవడం జరిగింది. ప్రధానమంత్రిగా చేసి 13 రోజులు ఒక్క ఓటు సీట్తో మళ్ళీ అది ప్రభుత్వం కూలిపోవడం జరిగింది. తర్వాత 1999లో పార్టీ మళ్ళీ మనం పూర్తి మెజార్టీతో ప్రధానమంత్రి అటల్ బిహారీ గారు 2004 వరకు 5 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత మళ్ళీ మన విజయవంతంగా 15 సంవత్సరాలు మన మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అయి 3 పర్యాయాలకు మోడీ గారు చేసుకోవడం జరిగింది. అందుకే దేనికైతే బీజేపీ విజయం సాధించాలంటే ఒక ఓటు అయినా అప్పుడు అవినీతికి పాల్పడకుండా తలుచుకుంటే మోడీ గారు, అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు అవినీతి అనుకుంటే ఒక సీటును కొనడం పెద్ద లెక్క కాదు. అటువంటిది నీతి నిజాయితీగా పరిపాలన ఇలా మన ఫౌండేషన్ పూర్తిగా గట్టి అధికారికంగా మనం నీతి నిజాయితీ ఇవ్వాలని చెప్పి ఆ రోజు ఆశపడలే. ప్రధానమంత్రి పార్టీ కోసం కానీ ప్రధానమంత్రి పదవికి కానీ ఆశపడకుండా ఈరోజు వరకు మన పార్టీ నీతి నిజాయితీగా ఒక జనంలో కూడా ఇలా కొన్ని రాష్ట్రాల 18 రాష్ట్రాలలో కూడా ఈరోజు మన పార్టీ విజయవంతంగా ఎగరవేయడం జరిగింది. పునాదులు ఏదైతే ఫౌండేషన్ గట్టిగా ఉంటే ఈరోజు మనం ఇంకా ముందు కూడా ఇంకా మిగతా 24 రాష్ట్రాల్లో కూడా రాబోయే రోజులలో కూడా మన పార్టీ అధికారంలోకి రాబోతుంది. మళ్ళీ కూడా మనం శాశ్వతంగా ఒక్కసారి ఆ పార్టీ అది రాష్ట్రంలో ఒక్కసారి అధికారంలోకి వచ్చినామంటే శాశ్వతంగా మనం అది కొన్ని పర్యాయాలు కూడా అక్కడికి మనం ప్రజలలో లోతుగా డీప్గా వెళ్ళేటట్టు మనం పార్టీ అధికారం ఉండేటట్టు కూడా మన పెద్దలు ఈరోజు ప్లాన్ చేయడం జరిగింది. అందుకోసం ఈ ఉత్సవాలు మనం ప్రతి మండలంలో కూడా జరుపుకోవడం జరిగింది. జై హింద్, భారత్ మాతాకి జై.